తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ నెల 29, 2026న రాకా మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ దగ్గర తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణం ఉదయం 9:30 కార్యక్రమం తదుపరి ఎనుగొండ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లడం జరుగుతోందని, తదనంతరం దేవరకద్ర పట్టణంలోకి 12 గంటలకు చేరుకుని దేవరకద్ర పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తదనంతరం దేవరకద్ర పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తీన్మార్ మల్లన్న హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జయపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బీసం ఆంజనేయులు, వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు కృష్ణ, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గౌస్ పాషా, దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంగరాయి వెంకటేష్, మహబూబ్ నగర్ జిల్లా టీఆర్పీ సెక్రటరీ వర్మ, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అలీ, మైనారిటీ విభాగం టౌన్ అధ్యక్షులు నజీర్, వనపర్తి నియోజకవర్గం కన్వీనర్ మనోహర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవరకద్ర పట్టణంలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభ గురించి సమావేశంలో ప్రసంగించారు. జిల్లా అధ్యక్షులు మడిమాల కృష్ణ గారు, మరి మైనార్టీ విభాగం టౌన్ అధ్యక్షుడు నజీర్ గారు, మరి అదేవిధంగా ఈ వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ గారు, మరి దేవరకద్ర కాన్స్టిట్యున్సీ కన్వీనర్ మరి వెంకటేష్ గారు, అదేవిధంగా వనపర్తి కాన్స్టిట్యున్సీ కన్వీనర్ మరి అన్న మనోహర్ గౌడ్ గారు, మరి మా సోదరుడు జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు అలీ గారు, అందరూ కూడా ఈరోజు మీ ముందు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ మధ్యలో మేము బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి సమరభేరి కార్యక్రమం ఒకటి, అలో బీసీ చెలో భువనగిరి అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దిగ్విజయంగా అందరి ఆశీస్సులతో, మీ మీడియా ఆశీస్సులతో కానీ, మా కార్యకర్తల ఆశీస్సులు కానీ, మరి బీసీ సమాజం మొత్తం, బీసీ సంఘాలు కానీ, బీసీ మేధావ వర్గాలకు కూడా అందరికీ మరొకసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సభ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మల్లన్న గారు మహబూబ్నగర్ పర్యటన 29 జూలై 2026లో మహబూబ్నగర్ పర్యటన వస్తున్నారు, అధికారిక పర్యటన. ఆయన మొట్టమొదటిగా పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు మహబూబ్నగర్ రావడం జరుగుతుంది. మహబూబ్నగర్లో కార్యక్రమం ఏదంటే, ఈరోజు ఈ మన మహబూబ్నగర్లో ముఖద్వారమైనటువంటి ఏనుగొండ పట్టణంలో మరి టౌన్ 2లో వార్డు నెంబర్ 2లో మరి టీఆర్పీ జెండా ఫస్ట్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది, జెండా ఎగరేయడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మరి ర్యాలీగా దాదాపుగా ఒక 30-40 కార్లతో ర్యాలీగా ఈరోజు ఇక్కడ నుండి మరి పాలమూరు యూనివర్సిటీ దాకా ర్యాలీగా తీసుకుపోవడం జరుగుతుంది ఆయన్ని. ఇక్కడికి వెళ్ళి మరి అక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద భారీ చేరికలు ఉన్నాయి. 2000 మందితో సభ ఏర్పాటు చేయమని కొన్ని వందలాది మంది భారీ చేరికలు జరుగుతున్నాయి. ఆ సభ శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి గానే మల్లన్న ఈరోజు మహబూబ్నగర్ పర్యటన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా మరి బీసీ సంఘాలకు కానీ, బీసీ మేధావులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ అందరినీ కూడా ఈ యొక్క సభను దిగ్విజయంగా చేయాలని మీ ద్వారా వాళ్ళకు సూచించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, బీసీలన్నీ అనగదొక్కే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దాన్ని కూడా ఈరోజు మల్లన్న గారు తనపై భుజాల మీద ఎత్తుకొని ఈరోజు బీసీ సమాజం కూడా అందరిని మేల్కొంటూ ఆయన ఈరోజు పోరాటం చేస్తున్నారు. మరి మిత్రులారా, అందరూ సోదరులారా, అన్ని కుల సంఘాలకు ఈరోజు పిలిపేయడం జరుగుతుంది. ఈరోజు కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ ఈరోజు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు బీసీల కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు మన తీన్మార్ మల్లన్న గారు. మీరందరూ కూడా మీరు వచ్చి ఈరోజు మహబూబ్నగర్ యొక్క కార్యక్రమం, మేము చేసిన కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మీరు అందరూ ముందుకు వచ్చి పూర్తి చేయాలని మీ అందరినీ కూడా పేరున మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మల్లన్న గారికి మనం ఈరోజు ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఈ తరం ఎప్పుడు కూడా మనం బీసీల మన రాజ్యం తెచ్చుకోం. ఎందుకంటే ఈరోజు అలో బీసీ చెలో దేవరకద్ర అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు